2024 ఎన్నికల్లో పొత్తులో భాగంగా మనోహర్ గారు పోటీ చేస్తే బాగుంటుందా, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తే బాగుంటుందా? ఆలపాటి రాజా గారు చెప్తేనే బాగుంటుంది. ఎందుకని? ఎందుకంటే ఆయన ముందు అంతకు ముందు చేసి ఉన్నాడు, అన్నీ నడిపించి ఉన్నాడు కాబట్టి అది మాకు ఆయన అయితేనే మంచిది అనిపిస్తుంది. మరి మనోహర్ గారు అయితే? మనోహర్ నేను ఎప్పుడు అసలు ఆయన చూడలే నేను. అదేంటంటే అంతకు ముందర ఆయన మనకి ఎమ్మెల్యే అభ్యర్థిగా చేసి ఉన్నారు, స్పీకర్ గా చేసి ఉన్నారు. నేను చూడలే అసలు ఆయన్ని. మీటింగ్లు అన్నారు అక్కడ అన్నారు కానీ నేను ఎప్పుడు అసలు వెళ్ళి అడగను, ఎప్పుడు ఇది లేదు. ఎప్పుడైనా ఆలపాటి రాజా గారు కళ్యాణ మండపంకి వచ్చినా వెళ్ళేవాళ్ళం, ఆయన చూసేవాళ్ళు, ఆయన ప్రసంగం ఇచ్చేవాడు, మాట్లాడేవాళ్ళు, వచ్చేవాళ్ళు. మీ ఏరియాకి వచ్చేవాళ్ళు రాజా గారు? అక్కడికి అంగలగుతురు వచ్చేవాడు. మీకు అందుబాటులో ఉండరు, మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అందుబాటులో. ఇల్లే తెలియజేసిన ఆలపాటి రాజా గారు తెలుసుగా, ఇంకా తెలిసేదేముంది. అదే సరే ఆంటీ. అయితే మనోహర్ గారికి పోటీ చేస్తే మీరు ఓట్లేరా? అటు ఆయన ఎప్పుడూ లేదు. ఆయన కొన్నాళ్ళు చేశాడంట, మనకైతే తెలియదు. ఆయన ఎప్పుడు మనం వెళ్ళి అడిగింది లేదు, మనం ఏమి చేసింది లేదు, మనం ఆయన కలిసింది మాట్లాడింది లేదు. అది ఓట్లేరా మనోహర్ గారు చేస్తే? ఏం ఓట్లు వేస్తారు ఆయనకి? ఏముందని వేస్తాడు? అంతకుముందు చేశాడు కానీ బలమైన వర్గాలకు చేసుకున్నాడు. ఆయన లేబర్కి ఏం చేయలే, ఆయన ఇంత కూడా చేయలే. ఒకప్పుడు వాళ్ళందరూ వెళ్తుంటే నేను కూడా వెళ్ళాను సంక్రాంతి పండగ మనోహర్ గారి ఇంటికి, స్థలం కోసం అని వెళ్తే ఆయన ఇంటికాడ లేడు, ఎక్కడా లేడు. మేము రేత్రి 12 కూర్చొని వచ్చాము మనోహర్ ఇంటికాడ. పైపెచ్చు స్థలాలు ఎంత అమ్ముతున్నా ఎవరెత్తారు అన్నట్టుగా మాట్లాడాడు ఆయన మనోహర్. అది నాకు తెలిసిన వరకు అంతే. ఆలపాటి రాజా గారు అయితేనే మనకు బాగుండిద్దమ్మా. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు నీళ్ళు వస్తే రోడ్డు అమ్మట ఆలపాటి రాజా గారికి కూడా తెలుసు. మా అమ్మ ఆ తూములు అడిగింది ఆయన్ని. ఇప్పుడంటే లేదు, అమ్మ చనిపోయింది, ఆ అన్నదమ్ములు చోటు అమ్ముకున్నారు రోడ్డు అమ్మట. ఆ తూములు వేపియండి నీళ్ళు వస్తాయి అంటే వేపిస్తానని వేపిచ్చాడు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారే కావాలంటారు. అది ఎందుకని మీరు అంత గట్టిగా? ఆయన అన్ని సంవత్సరాలు చేసినా నేను ఒకసారి కూడా చూడలే ఆయన్ని. ప్రజల్లో వచ్చి ఇది అని అడిగింది లేదు, చేసింది లేదు. ఆలపాటి రాజా గారు అయితే ఇంటింటికి తిరుగుతున్నాడు, అడుగుతున్నాడు, మంచి చెప్పరు ఏంది మీకు చెప్పమంటున్నాడు. ఆయన అయితే మనకు కావాల్సింది ఆలపాటి రాజా గారే, మనోహర్ వద్దు. అది